గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్థానచలనం. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, వెయిటింగ్లో 10 మంది. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం. ఇక్కడ ఇంతకుముందుకు ఉన్న జిల్లా ఐఏఎస్లను 10 మంది ఐఏఎస్లను వారికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. కొత్తగా 20 జిల్లాలకు కొత్త ఐఏఎస్లను నియమించడం జరిగింది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఐఏఎస్ల బదిలీలను మనం తెలుసుకోవచ్చు. వెయిటింగ్లో 10 మంది, వారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి ఈ నియామకాల్లో కొత్త వారిని నియమించిందని మనం తెలుసుకోవచ్చు. ట్రాఫిక్ పరిష్కారానికి హోంగార్డులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు వారి సేవల వినియోగం. ట్రాఫిక్ జామ్లపై ఎఫ్ఎంలో ప్రచారం. ఔటర్ లోపల సీసీ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్కు అనుసంధానించండి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తం, అధికారులకు సీఎం ఆదేశం. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. దీన్ని మన హైదరాబాద్ వ్యాప్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న సీసీ కెమెరాలు అన్నింటికీ అనుసంధానించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో ముందు జాగ్రత్త చర్యలుగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతూ అధికారులకు నుంచి తెలుసుకుంటున్నాడు. సాధారణ బదిలీలు ఎప్పుడు ఏళ్లుగా నిరీక్షిస్తున్న 3.50 లక్షల మంది ఉద్యోగులు. మామూలుగా పదోన్నతులు బదిలీలు అంటే ఇక్కడ ఏళ్లుగా నిరీక్షిస్తున్న 3.50 లక్షల మందికి ఇప్పటివరకు బదిలీలు లేవు, పదోన్నతులు లేవు అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. బీసీ స్కాలర్షిప్లకు 387 కోట్లు, విదేశీ విద్యానిధి పథకానికి మరో 15 కోట్లు. ఇక్కడ బీసీ స్కాలర్షిప్లకు 387 కోట్లు కేటాయిస్తుంది. విదేశీ విద్యానిధి పథకానికి మరో 15 కోట్లు మన ప్రభుత్వం కేటాయిస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 1 విడుదల. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ తేదీ ఇదే. 18 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, 24న తుది జాబితా. బహిరంగ మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువల పరిశీలన. అంతరం తక్కువగా ఉన్న చోట కొద్దిగా, ఎక్కువగా ఉన్న చోట భారీగా విలువల సవరణకు ప్రతిపాదనలు. లేఅవుట్లు వేసేందుకు అనువైన గ్రామాల గుర్తింపు. హైవేలు, వాణిజ్య ప్రాంతాల్లో వేర్వేరు ప్రతిపాదనలు. నిధుల దారులన్నీ రుణమాఫీ వైఫై. లేఅవుట్లు వేసేందుకు అనువైన గ్రామాల గుర్తింపు. హైవేలు, వాణిజ్య ప్రాంతాల్లో వేర్వేరు ప్రతిపాదనలు. అనంతరం తక్కువగా ఉన్న చోట కొద్దిగా, ఎక్కువగా ఉన్న చోట భారీగా విలువల సవరణకు ప్రతిపాదనలు. బహిరంగ మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువల పరిశీలన. ఈ విధంగా ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచనున్నాయి. విధంగా వెంచర్లకు ఒక విధంగా, మామూలుగా హైవేలకు ఉన్న దానికి ఒక విధంగా, భూమి ప్రాంతాన్ని బట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయన్నట్టుగా ఇవ్వడం జరిగింది. నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి. ఇక్కడ నిధుల దారులని రుణమాఫీ వైపే ఇక్కడ ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవచ్చు. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి. ఎఫ్ఆర్బిఎం కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం మరో మార్గం. ప్రభుత్వ భూముల తనఖా, వేలం ద్వారా రుణమాఫీ ఇంకో దారి. అది కుదరదంటే ఈ విధంగా ప్రభుత్వ భూముల తనఖా, వేలం ద్వారా రుణమాఫీ ఇంకో దారి. ఎఫ్ఆర్బిఎం కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం మరో మార్గం. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి. ఈ విధంగా అది కుదరకుంటే బిల్లులు ఆపి ఆ నిధులతో మాఫీకి సీఎం రెడీ. రైతు భరోసాపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఇక్కడ 4 దారులు ఉన్నాయి. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి రుణాలు మాఫీ చేసే అవకాశం ఉంది. లేదంటే ఎఫ్ఆర్బిఎం కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం ఇదొకటి. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి. అది కుదరకుంటే, ఇవన్నీ 3 కుదరకుంటే బిల్లులు ఆపి ఆ నిధులతో మాఫీకి సీఎం రెడీ. మొత్తం మీద రుణాల మాఫీ చేసే ప్రక్రియ పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కాడ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రకటించినట్టుగానే ఆలోగా
మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం ముందు 3 మార్గాలు కనిపిస్తున్నాయి. 1. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను బదలాయించడం. 2. FRBM నిబంధనలకు లోబడి ఏడాదికి 58,000 కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మిగిలిన 9 నెలల కాలానికి సంబంధించి రావాల్సిన రుణ మొత్తం 48 కోట్లలో జూలై ఆగస్టు నెలల్లో సాధ్యమైనంత ఎక్కువ తీసుకునే ఆలోచన. FRMB రుణాలను ఫలానా దానికే ఉపయోగించాలనే షరతులేవి ఉండవు. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూలై ఆగస్టు నెలల్లో ప్రత్యేక అవసరాలు ఉన్నాయని వివరించి తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వాన్ని పరిశీలిస్తుంది. అందుకు రిజర్వ్ బ్యాంకు అంగీకరిస్తుందనే ఆశాభావంతో ఉంది. గతంలో కూడా నిర్ణీత సమయం కంటే ముందే ఇలా అధికంగా నిధులు తీసుకున్న సందర్భాలున్నాయి. ఒకవేళ అనుకున్న సమయంలో అనుకున్న మొత్తానికి అనుమతులు రాకుంటే 3వ పద్ధతిని అనుసరించాలని సర్కారు భావిస్తుంది. అదేంటంటే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి నిధులు సేకరించడం లేదా ప్రభుత్వ భూములు వేలం వేసి అవసరమైన నిధులు సమీకరణ చేయడం. అయితే ఇది సమయంతో కూడుకున్న పని. రుణమాఫీకి తుది గడువు ఇంకా 2 నెలలే ఉన్నందున ఈ ప్రక్రియ ఎంతవరకు ఆచరణ సాధ్యమనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఈ 3 పద్ధతుల్లోనూ నిధుల సేకరణ చేయలేకపోతే జూలై నెలలో ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను మిగతా మొత్తాన్ని రుణమాఫీకి మళ్లించాలనే ఆలోచన కూడా చేస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం సొంత వనరుల ద్వారా సమీకరించుకున్న నిధులను FRBM పరిధిలో కనీసం 10,000 కోట్ల రుణాన్ని సేకరించి ఆ మొత్తాన్ని అన్ని బిల్లుల ఈ విధంగా 3-4 పద్ధతులు ఎంచుకున్నది రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి. మొత్తం మీద రుణమాఫీ చేసే పనిలో నిమగ్నమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి లేదంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంకు నుంచి FRBM కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదిలించడం. ఈ విధంగా అదిని కుదరకుంటే బిల్లులు ఆపి ఇప్పుడు వస్తున్న పన్నులతో సహా రుణమాఫీ చేసే అవకాశం ఉందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మీ కమిషనే చట్టవిరుద్ధం, మీకు విచారణ అర్హత లేదు, నిష్పాక్షికత కనిపించట్లేదు, బాధ్యతల నుంచి తప్పుకోండి, విచారణ పూర్తి కాకుండానే తీర్పు ఇచ్చినట్లు మీ మాటలున్నాయి, రాజకీయ కక్షతో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికే కమిషన్ ఏర్పాటు. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల ఘాటు లేక మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్య. ఇక్కడ కేసీఆర్ జస్టిస్ కమిషన్ నరసింహారెడ్డి నోటీసులో కేసీఆర్కు నోటీసులు పంపించిన సందర్భంగా కేసీఆర్ ఈ విధంగా బహిరంగ లేఖ 12 పేజీల బహిరంగ లేఖ పంపించడం జరిగింది కమిషన్కు. ఇక్కడ మీరు విచారణ జరిపే అధికారం మీకు లేదు, మీకు అవగాహన లేదు, అసలు కావాలని రేవంత్ సర్కార్ ఇక్కడ నా మీద విచారణ చేపడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ దానిపై మేము చాలా పరిశోధన చేసే ఇక్కడ మేము అప్పుడు పనులు చేపట్టినాం అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. నన్ను అప్రతిష్ట పాలు చేయడానికే మీరు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అని కేసీఆర్ జస్టిస్ కమిషన్ను తప్పుపడుతున్నారు. మీరు పదవి నుంచి తొలగిపోండి అన్నట్టుగా కేసీఆరే వాళ్ళని రివర్సు క్వశ్చన్ చేస్తుంది. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ చేపట్టినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అంటూ విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేస్తున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుందని దుయ్యబట్టారు. అసలు మీ కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధమని మీరు విచారణ చేయడం విధంగా కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను తప్పుపడుతున్నారు పూర్తిగా. మేము అప్పుడు కరెంటు కొరత ఉన్న సందర్భంగా విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసినాం, 24 గంటలు నిరంతర విద్యుత్తును అందించినామని మీకు అవగాహన లేకుండా నాపై కావాలని ఇక్కడ విధంగా విచారణ చేపడుతున్నారు. మీకు నేను హాజరై మీకు ఏం చెప్పినా మీకు అర్థం కాదా అని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను తప్పుపడుతున్నారు ఇక్కడ కేసీఆర్. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా? చైర్మన్ను బెదిరించడం ముమ్మాటికి ధిక్కారమే. కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా అని కేసీఆర్పై ఇక్కడ బండి సంజయ్ విమర్శిస్తున్నారు. 30 లక్షలకు నీట్ పేపర్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠా వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబుల బట్టి నిందితుల వెల్లడి 13 మందికి ఒకరోజు ముందే ప్రశ్నపత్రం, వారిలో 9 అరెస్టు, మరో 9 మందికి నోటీసులు. మళ్ళీ పరీక్షకు ఆదేశించండి. సుప్రీంలో విద్యార్థుల
పిటిషన్. నీట్ రద్దు చేసి రాష్ట్రాల సొంత పరీక్షలకు అనుమతించాలి. డీకే శివకుమార్ డిమాండ్. 19-20 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్ఏ పిలుపు. ఇక్కడ 30 లక్షలకు నీట్ పేపర్ అమ్ముకున్నట్లుగా ఇక్కడ బీహార్ ముఠా చేసిన ఇక్కడ అమ్మిన పేపర్ ప్రశ్నపత్రం విద్యార్థులకు అమ్మినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. 13 మందికి ఒక్కరోజు ముందే ప్రశ్నపత్రం అందించిందట ఇక్కడ బీహార్ ముఠా. వారిలో 4 అరెస్టు, మరో 9 మందికి నోటీసులు. ఈ విధంగా జరిగింది. గతం మరిచి గగ్గువలు. ఏపీలో దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లే వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులే అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయినట్టుగా శోకాలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తామేం చేశామో మర్చిపోయారు. ఇక్కడ వైసీపీని ఉద్దేశించి ఇక్కడ రాధాకిషన్ ఆంధ్రజ్యోతి ఎండి మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 రోజుల్లో అవుతుంటే రాష్ట్రంలో ఏదో విధ్వంసాలు జరుగుతున్నట్టుగా వైసీపీ నాయకులు క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ రాధాకృష్ణ మాట్లాడుతున్నారు. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా చెలరేగిపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడా అంటూ రోధించడం రోతగా ఉంది. 2014 నుంచి 2019 వరకు శాసనసభ స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి జగన్ ప్రభుత్వ వేధింపులు కారణం కాదా? కరోనా సమయంలో మాస్కులు సరఫరా చేయడం లేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ను వేధించి ఆయన చావుకు కారణం కాలేదా? ఆయనను పిచ్చివాడిగా చిత్రించి నడి రోడ్డుపై పోలీసులతో కొట్టించలేదా? సీనియర్ సిటిజన్ రంగనాయకమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పోస్టు పెట్టిందని చెప్పి పోలీసులతో వేధించడంతో అది తట్టుకోలేక ఆమె హైదరాబాద్కు రావడం నిజం కాదా? ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాలన్నీ ఇక్కడ రాధాకిషన్ రావు చెప్తున్నారు. అక్కడ మాస్కులు అందించడం లేదు ప్రభుత్వాన్ని అని ఆయన ప్రశ్నించినందుకు ఆయనని పిచ్చివాడు చేసి పోలీసులతో కొట్టించారంట ఇక్కడ జగన్ ప్రభుత్వం అప్పటి. ఏపీలో తన ఛానల్ ప్రసారాలు నిలిచిపోవడంపై జగన్ రెడ్డి ఇప్పుడు శోకాలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఏబిఎన్తో పాటు మరో ఛానల్ ప్రసారాలను అక్కడ 5 ఏళ్ల పాటు జగన్ అండ్ కో నిలిపివేయించలేదా? తప్పుడు విధానాలను తెరతీసింది ఎవరు? తనకు గిట్టని మీడియా సంస్థలను శాసనసభ కార్యక్రమాలు ప్రసారం చేయకుండా నిషేధించలేదా? ఆంధ్రజ్యోతి పత్రికకు, ఏబిఎన్ ఛానల్కు 5 ఏళ్ల పాటు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనల్లో ఒక్కటైనా ఇవ్వకపోవడం ఏ నీతి? ఇక్కడ ఏపీలో ఆంధ్రజ్యోతి పత్రికను నిలిపివేసిందంట మన జగన్. అప్పుడు 5 సంవత్సరాల పాటు జగన్ రోత మీడియాతో పాటు కూలి మీడియా కూడా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సాధించిన ఘన విజయాన్ని సాంకేతిక విజయం మాత్రమేనని, జగనే అసలైన నాయకుడని, ప్రజల మద్దతు ఆయనకే ఉంటుందని ప్రచారం చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే జగన్ ఓడిపోయారని ప్రచారం చేస్తున్నారు. ఈవీఎంల ద్వారా ప్రజల తీర్పును తారుమారు చేయలేరని అనేక సందర్భాలలో ఈసీ రుజువు చేసింది. బాబు ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అఖిల భారత సర్వీస్ అధికారుల వెన్ను విరిచి బానిసలుగా మార్చుకున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం ముందు ఎన్నో లక్ష్యాలున్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచడానికి. ఇక్కడ జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి ఇవన్నీ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నట్టుగా ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం అని ఇక్కడ జగన్ వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇక్కడ విమర్శిస్తున్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రాధాకిషన్ రావు మాట్లాడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం అన్నాక ఒడిదుడుకులు సహజం. పవన్ ఇప్పటి వరకు అసాధారణ పరిణితి ప్రదర్శించారు. సీట్ల సర్దుబాటు సమయంలోనూ మంత్రి పదవుల విషయంలో కానీ ఆయన మంకు పట్టుకు పోలేదు. జగన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నారు. అబ్జల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్జల్యూట్లీ అన్నట్టు కనీవిని ఎరగని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ పోకడలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. జగన్కు ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవం ఎందుకు ఎదురైందో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులు గుర్తించి అందుకు తగ్గట్టుగా మెలగాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగా ఇక్కడ తెలుసుకొని ఆయన మొండిపట్టు పట్టకుండా చంద్రబాబు ప్రభుత్వానికి సహకరించారని ఇక్కడ రాధాకిషన్ రావు చెప్తున్నారు. ఇక్కడ ఇది అన్నీ జగన్ ప్రభుత్వం జగన్ ఎందుకు ఓడిపోయిండు, ప్రజలు ఈ విధంగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అవన్నీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేయాలన్నట్టుగా ఇక్కడ రాధాకిషన్ రావు మాట్లాడుతున్నారు. రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్
వేర్ సక్సెస్ ఈజ్ ఏ ట్రెడిషన్. ఇది అడ్మిషన్స్ ఓపెన్ 2025, అప్లై నౌ త్రో రాస్ ఎట్. ఈ రామయ్య యూనివర్సిటీ అంటే ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, ఇంజనీరింగ్ టెక్నాలజీ, డెంటల్ సైన్సెస్, మెడికల్ నర్సింగ్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, సోషల్ సైన్సెస్, లైఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, లా, ఫార్మసీ, ఫిజియోథెరపీ, మ్యాథమెటికా అండ్ ఫిజికల్ సైన్సెస్, మేనేజ్మెంట్ అండ్ కామర్స్, ఆర్ట్ అండ్ డిజైన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. ఇవన్నీ టాప్ నాచ్ ప్లేస్మెంట్స్ అంట. ఇది యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.